కాత్యాయని అమ్మవారి గురించి ఇంకొంచెం విశిష్టత ఏదైనా తెలియజేయగలరు? మామూలుగా అమ్మ 7 వారాలు ఈ కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు. ఉదయం అంతా ఉపవాసం చేసి ప్రదోష కాలంలో ఈ కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు. దానికి 21 ఉపచారాల పూజ ఉంటుంది, తర్వాత కథ ఉంటుంది. ఈ అప్పాలు చెరుకు ముక్కలు నివేదన చేసి అమ్మవారికి ఎటువంటి వివాహ ప్రతిబంధక దోషాలున్నా, అలాగే కుజదోషంతో కొంతమందికి సంతానం కూడా కలగదు, ఇలాంటివి తొలగిపోతాయి. అంటే అమ్మాయిలే చేయాలా ఇది, లేకపోతే అబ్బాయిలు కూడా ఈ పూజ చేయొచ్చు కాత్యాయని వ్రతం? అలా అబ్బాయిలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కాత్యాయని పూజ అనేది అబ్బాయిలు కూడా చేయొచ్చు. అసలు నవరాత్రి పూజ అంతా అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. అవును, చేస్తుంటారు కదా, చేస్తూ ఉంటారు కదా, చేసుకోవచ్చు. కాత్యాయని వ్రతం వివాహం కేవలం అమ్మాయిలకే కాదుగా, అబ్బాయిలు పెళ్లి కాకుండా చాలా మంది ఉంటూ ఉంటారు. ఒక్కసారి కాత్యాయని వ్రతం చేసుకోండి. మన పీఠంలో పోయిన 2 నెలల క్రితం చేయించాను నేను. ఒక 8 మంది చేసుకున్నారు. 8 మందికి వివాహం కుదిరింది.